చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి నేను మినిస్ట్రీలోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి అంటే లైక్ 4 years నుంచి నేను సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను. నాకు ఎవ్రీ బిట్ తెలుసు, దాని గురించి ప్రతి చిన్న విషయం తెలుసు. కానీ యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలియదు నాకు. యేసుక్రీస్తు అంటే ఏంటో కూడా తెలియదు నాకు. యేసుక్రీస్తు ఎవరో కూడా క్లియర్గా తెలియదు అనమాట. ఒక తండ్రి, ఒక కుమారుడు ఉంటాడు, ఒక పరిశుద్ధాత్మ ఉంటుంది, ఇది ఒకటే తెలుసు. వాళ్ళు ముగ్గురు వేరు వేరే ఉంటారు, అట్లా ఉండేది అనమాట నా మైండ్ సెట్. సో నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ఏ వెరీ స్టబార్న్ కిడ్. చాలా గర్వంతో కూడిన మనిషిని. ఎంత గర్వం అంటే అది చెప్పలేదు, అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. సో ఆ గిల్టీనెస్తో నన్ను మా ఫ్రెండ్స్ మోటివేట్ చేశారనమాట. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లెట్స్ డూ ఏ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి వీ విల్ ఎస్టాబ్లిష్ హోటల్స్ అని చెప్పి చాలా డివోట్మెంట్ చేశారు. సో ఆ ఇదిలో పడిపోయి నేను క్వాలిఫై అయిన ఎగ్జామ్, వన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాలేజెస్ ఎగ్జామ్, నేను క్వాలిఫై అయిన ఎగ్జామ్ కూడా ఇంట్లో క్వాలిఫై అని చెప్పలా. ఎందుకు చెప్తే బలవంతంగా అయినా అక్కడ జాయిన్ చేస్తారని. అది అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎంటీ స్క్రిప్ట్ ఇచ్చొచ్చాను అనమాట. నేను ఎంటీ ఒక్క డాట్ కూడా పెట్టకుండా ఎంటీ స్క్రిప్ట్ ఇచ్చొచ్చాను. ఆ ఎంటీ స్క్రిప్ట్ ఇవ్వకుండా నేను అది ఫిల్ చేసి ఇచ్చుంటే ఐ వుడ్ గెట్ 120 out of 160. వుడ్ బీ ఇన్ టాప్ కాలేజెస్లో ఉండేవాడు, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో. ఈ హోటల్ మేనేజ్మెంటే చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. అయిపోయిన తర్వాత దోస్ ఫ్రెండ్స్ హూ ప్రామిస్డ్, ఆ ఫ్రెండ్స్ ఎవరైతే నాకు ప్రామిస్ చేశారో దే ఆల్ గేవ్ అప్. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ మాటలని వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. నేను ఒక్కడనే ఒకటి అయిపోయాను. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా మామయ్య ఏమైనా తిడుతూ ఉన్నారు, ఎంత టైం వేస్ట్ చేసుకున్నాం, ఎన్ని ఎగ్జామ్స్ వేస్ట్ చేసుకున్నాం, ఏం చేస్తావు ఇప్పుడు, అది ఇది అని చెప్పి. అయినా కానీ నేను హోటల్ మేనేజ్మెంటే జాయిన్ అవుతాను ఫిక్స్ అయ్యాను. సో ఎట్ వన్ పాయింట్ మా మమ్మీ అయితే ఇంకా ఏడుస్తూనే ఉండేది అనమాట. నా విషయం గురించి ఆలోచించి ఇంకా దేవుని దగ్గర ఏడుస్తూనే ఉండేది. మా మామయ్య ఏం చేస్తారంటే ఒక డాక్టరేట్ని మా ఇంటికి తీసుకొచ్చారు, ఒక ఫిలాసఫర్. ఆయన తీసుకొచ్చి ఆయనతో నాకు కౌన్సిలింగ్ ఇప్పించారు. బయట లోకం ఎట్లా ఉంది, హోటల్ మేనేజ్మెంట్కి ఏం చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏంటి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ చేసిన తర్వాత నీకు అంత ఆస్తుందా అన్నారు ఒక మాట. నీకేముంది అంతే, డ్రాప్ అయిపోయి ఏం మాట్లాడలే ఇంకా. అందుకని నేను మంచిగా చెప్తున్నాను, మంచి కోర్సెస్ ఎదుర్కో, ప్రేయర్ చేసుకో, గాడ్ విల్ హెల్ప్ అన్నారు. దోస్ థింగ్స్ టచ్ మై హార్ట్. సో నేను కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏమని అడిగేవాడిని అంటే, నా కాలేజ్ కావాలి, మీరే దయచేయండి. అదే బేసిక్ ప్రేయర్ అన్నమాట. అసలు జస్ట్ రిక్వెస్ట్ ఆస్కింగ్, ఒక లెటర్ రాస్తున్నట్టు అంతే. ఒక లెటర్ రాసి అఫీషియల్కి గ్రాంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. నాకు అర్థం కాల. ఎట్ వన్ పాయింట్ నేను బైబిల్ తిరిగేస్తూ ఉన్నప్పుడు 121వ కీర్తన ఫర్ ద ఫస్ట్ టైం నేను చదివాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే సహాయం కలుగు, ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. ఇట్ మెంట్ సంథింగ్ టు మీ. దట్ వర్డ్ ఎవ్రీవేర్ ఐ గో ఐ క్యారీ దట్ వర్డ్. ఆ వచనాన్ని నాతో పాటు నేను తీసుకుని వెళ్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇట్ వాజ్ ఏ కంపానియన్ టు మీ దట్ వర్డ్. సో ఇక్కడ ఎట్లా రాస్తుంది, నువ్వే నాకు సహాయం చేయి అని చెప్పి నేను అడిగి కూడా ఐ డోంట్ హ్యావ్ దట్ సీరియస్నెస్. అప్పటికి కూడా నాకు సీరియస్నెస్ రాలేదన్నమాట. రాకపోయేసరికి ఏమైందంటే నా స్టబ్బర్న్ నేచర్తో నేను గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా ఊరు ప్రెసిడెంట్ ఐ మీన్ టీడీపీ ప్రెసిడెంట్ కొడుకు అనమాట. ఆ అబ్బాయికి నాకు గొడవ అయ్యి కొట్లాట దాకా వెళ్ళిపోయింది అనమాట. కొట్టుకుని ఇద్దరం పోలీస్ స్టేషన్ ముందు ఉంచారు, మైనర్స్ ఇద్దరు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత మా మామయ్య ఏం చేసేవాళ్ళంటే మా అత్తతో పాటు మమ్మల్ని ఈ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, సండే స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ, సిబిసి ప్రోగ్రామ్స్ కానీ వీటికి పంపించేవారు. అట్లా హీ సెంట్ మీ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఇక్కడికి 2016లో వచ్చాను. వచ్చిన తర్వాత ఐ ఫౌండ్ పీస్ హియర్. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. లైక్ ఆలోచించుకోవడానికి నాకు ఒక టైం దొరికింది ఇక్కడ. సో ఐ డిసైడెడ్ టు స్టడీ, చదువుదాం. ఒక 5 కాలేజీలు పెట్టుకున్నాను నేను, 5 టాప్ యూనివర్సిటీస్ ఇండియాలో. ఆ టాప్ యూనివర్సిటీస్లో 3 మెయిన్ ప్రయారిటీస్, ఒకటి మేరైన్, ఒకటి ఆర్కిటెక్చర్, ఒకటి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్లో. అదే దూరమైంది అనమాట. మిగతా అన్నీ
అరౌండ్ సౌత్ ఇండియాలోనే ఉండేది. సో ఏమైందంటే నేను డిసైడ్ అయ్యా, నేను ఒక కాలేజ్కి వెళ్ళాలి. 3 అప్లికేషన్ పెట్టాను, 3 2 ఫెయిల్ అయ్యాను. టైమ్ ఈజ్ గెట్టింగ్ నియర్. ఇంకా ఈ 1 month అయిపోతే ఐ విల్ బి వేస్టింగ్ 1 year. 1 సంవత్సరాన్ని నేను వేస్ట్ చేసుకున్నవాడిని అయిపోతాను. ఏం చేయాలని కూర్చున్నాను, చదివాను, ఎగ్జామ్కి వెళ్ళాను, అటెండ్ అయ్యాను. నాకైతే నేను క్వాలిఫై అవుతానో అవునో కూడా తెలియదు. ఎందుకంటే ఎగ్జామ్లో లిటరలీ 3 to 5 lakhs రాశారు ఆ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో బై గాడ్స్ గ్రేస్ నాకు ర్యాంక్ 500 వచ్చింది ఆల్ ఇండియా మీద. 500 వచ్చి నేను సెలెక్ట్ అయ్యాను, వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ ఆ యూనివర్సిటీలో మోస్ట్లీ క్రిస్టియన్ ప్రీచర్ పిల్లలు ఉంటారు. పాస్టర్స్ పిల్లలు కానీ, సేవకుల పిల్లలు కానీ, మిషనరీ పిల్లలు కానీ ఇట్లానే ఉంటారు అనమాట అగ్రికల్చర్ కోర్సెస్లో చేస్తూ. సో నేను కూడా దాంట్లో ఒకటి. మా మామ వాళ్ళిద్దరు పాస్టర్స్ ఉన్నారు, మా తాతయ్య వాళ్ళు ఎవాంజలిస్ట్స్, మా చిన్న మామ చిల్డ్రన్ మిషనరీ. సో మా పెద్ద మామని బేస్ చేసుకుని దే గేవ్ ప్రయారిటీ. ఈ ర్యాగింగ్ వీటిలన్నింటిలో నన్ను ఇన్వాల్వ్ అవ్వనీయకుండా, నన్ను ర్యాగ్ చేయకుండా దే హెల్ప్ మీ అలాట్. ఎట్ వన్ ఫైన్ మూమెంట్ ఐ లవ్ ఎడిటింగ్. ఎడిట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఏదో బేసిక్ ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక అన్న వచ్చి క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు ఎడిటింగ్ చేస్తావా? ఇట్ ఈస్ దిస్ ఎడిటింగ్ లింక్డ్ ఇన్ టు మై లైఫ్. ఓకే, ఇట్ గేవ్ a strong foundation for my life. Then I will explain that also. అది కూడా నేను మీకు వివరించడానికి ట్రై చేస్తాను. సో అన్న ట్రై చేస్తాను, బట్ నాకు అంత బాగా రాదన్నా. లేదు ట్రై చేయి అని చెప్పి హీ గైడెడ్ మీ, ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది నేర్పించాడు. ఆ ఒక్క పోస్టర్ మార్చేసింది, అది చెప్తాను. సో అది అయిపోయిన తర్వాత నన్ను ఏం చేశారంటే, ఈ అబ్బాయి బాగా ఉపయోగపడతాడు, మన తెలుగు కమ్యూనిటీకి బాగా ఉపయోగపడతాడు అని చెప్పి నన్ను ఒక ప్రొఫెసర్కి పరిచయం చేశారు. నాతో పాటు 3 పరిచయం చేశారు. ఆ 3లో 2 వెళ్ళిపోయారు. నేనేమో ఒక అబ్బాయి మాత్రమే మిగిలాను. వాళ్ళలో కూడా ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. నేను ఉండలేను, నేను చదువుకోవాలి. నేనైతే వాళ్ళు పిలిచినప్పుడల్లా నేను వెళ్తూ ఉండేవాడు. సో నా సెకండ్ ఇయర్కి రాగానే వాళ్ళు నాకు లీడ్ ఇచ్చారనమాట, ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి. లీడ్ ఇచ్చినప్పుడు అంత బాగా చేస్తాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మాకు క్రిస్మస్ అక్కడ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. డిపార్ట్మెంట్కి వెళ్ళి సువార్త ప్రకటించడం, క్యారల్స్ పాడడం ఇట్లా ఉండేదన్నమాట మాకు. అది అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ ఎంటీనెస్. నాలో ఒకలాంటి ఎంటీనెస్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఇయర్ స్టార్టింగ్లో మా యూనివర్సిటీకి ఇండియన్ క్యాంపస్ క్రూసైడ్ అనే మిషనరీస్ వచ్చారనమాట. అనే సంస్థ నుంచి 3 మిషనరీస్ వచ్చారు, ఒక తెలుగు అన్న, 2 తమిళ అన్నలు. వచ్చినప్పుడు దే యూజ్ టు థింక్ ఐ నో ఎవ్రీథింగ్, దేవుడి గురించి తెలిసి ఈ అబ్బాయికి, ఈ అబ్బాయి మనకు ఉపయోగపడతాడు అంటున్నాడు. టు బి ఫ్రాంక్లీ సేయింగ్ నాకు అప్పటికి జీసస్ క్రైస్ట్ అంటే ఎవరో కూడా తెలియదు. సో ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత దే కేమ్ టు మీ, మేము క్రిస్మస్కి గోస్పల్ షేర్ చేయాలనుకుంటున్నాము, దానికి ట్రైనింగ్ ఇస్తున్నాము, నువ్వు కూడా రా అన్నారు. దే వాంటెడ్ మీ టు బి స్టూడెంట్ లీడర్. ఆ స్టూడెంట్ లీడర్కి ఇదంతా తెలిసి ఉంటుంది అనమాట, యేసుక్రీస్తు అంటే ఎవరు, లోకరక్షకుడు అంటే ఏంటి, ఎవ్రీథింగ్. సో ఐ వెంట్ దేర్. వెళ్ళిన తర్వాత దే స్టార్టెడ్ టు గివ్ ట్రైనింగ్. దాంట్లో 4 సింబల్స్ ఉంటాయి అనమాట. మాకు 4 సింబల్స్తో ఒక గోస్పల్ ఎట్లా షేర్ చేయాలనేది నేర్పిస్తారు. ఆ 4 సింబల్స్లో ఫస్ట్ సింబల్ ఏంటంటే లవ్. దాని అర్థం ఏంటంటే గాడ్ లవ్స్ యూ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. వాట్ అంతే. నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయిందన్నమాట, ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను, నాపై ఎందుకు అంత గొప్ప ప్రణాళిక ఉంటుంది, నా అంత సాడిస్ట్ వాడు లేడు, నా అంత స్టబ్బన్ వాడు లేడు, మనుషులు నేను చిరాకు పడుతూ ఉంటాను, నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పడింది అన్నమాట. సెకండ్ దానికి ఆన్సర్ దొరికింది నాకు, ఆ స్టబ్బన్నెస్ వల్లే దేవునికి నేను దూరం అయ్యాను. థర్డ్ దానికి ఏంటంటే యేసుక్రీస్తు సిలువపై నా కోసం మరణించాడు, ఎందుకు మరణిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంటే అప్పుడు అర్థమైంది నాకు దేవుని ప్రేమ అంటే ఏంటి, క్రీస్తు ప్రేమ అంటే ఏంటి, అది ఎట్లా చూపించాలనేది నాకు అర్థమైంది. అక్కడ నేను నేర్చుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే నేను ఆ రిపెంటెన్స్ వచ్చిందనమాట. దిస్ ఈస్ ఎపిసోడ్ 2, రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ వచ్చినప్పుడు ఐ క్రైడ్ అలాట్, చాలా ఏడ్చి ఐ రిపెంటెడ్ మై సెల్ఫ్.
ఆస్క్ జీసస్ టు కమ్ ఇన్ టు మై లైఫ్. యేసుక్రీస్తు నా జీవితంలోకి రమ్మని చెప్పాడు. ఫ్రమ్ దట్ పాయింట్ ఎవ్రీథింగ్ చేంజ్, అంతా మారిపోయింది. అక్కడ నుంచి నాకు ఏమైందంటే ఎవ్రీథింగ్ కమింగ్ టు మై లైఫ్ అన్నీ యాడ్ ఆన్స్ అవుతున్నాయి అనమాట. రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయినాయి, మినిస్ట్రీ వర్క్ యాడ్ అయింది, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. దానికి ముందు మాకు ట్రైనింగ్ ఇస్తారని చెప్పే కదా, ఆ ట్రైనింగ్లో ఏంటంటే అక్కడున్న అన్యజనులు, దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ క్రిస్టియన్స్, వాళ్ళకి సువార్త చెప్పాలి. మా యూనివర్సిటీ క్రిస్టియన్ యూనివర్సిటీ. మా యూనివర్సిటీ పెట్టి 110 సంవత్సరాలు అయినప్పటికీ, 110 సంవత్సరాలు అయినా కానీ మా యూనివర్సిటీలో 99% హిందూస్, ముస్లిమ్సే ఉంటారు. క్రిస్టియన్స్ ఉండేది 1%. మేము పోయి వాళ్ళకి స్వార్థ ప్రకటించాలన్నమాట. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను ఒక 13 మందికి స్వార్థ చెప్పాను వాళ్ళు. సో దట్ హెల్ప్ మీ. ఆ ట్రైనింగ్ నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. కమింగ్ జనరేషన్, కమింగ్ ఇయర్స్, ఆ 10 years అయిపోయి నా పీజీ స్టార్ట్ అయ్యి 10 years అయింది ఇప్పటికి. యూజీ స్టార్ట్ అయ్యి 10 years అయిపోయింది ఇప్పటికి. సో ఈ 10 yearsలో నేను చాలామంది యవనస్తులు కలిశాను, పిల్లల్ని కలిశాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని. వాళ్ళ సమస్యల గురించి అడిగి, వాళ్ళకి దేవుని గురించి చెప్పి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాను. దాంట్లో వన్ ఆఫ్ ది స్ట్రేంజెస్ట్ థింగ్, నాతో పాటు ఇంటర్ చదువుకున్న ఒక వ్యక్తి, తను ఎస్ఆర్ఎం చెన్నైలో చదువుకుంటున్నాడు అనమాట. స్టార్టింగ్లో మా ఇద్దరికి గొడవ అయ్యి, లైక్ హీ యూజ్ టు అబ్యూజ్ ఉమెన్, లేడీస్ని చెడుగా మాట్లాడేవాడు. సో తనకి నేను ఒక వాక్యం చూపించాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కంటితో చూసిన పాపమే అని ఉండదు. అది చూపిస్తే తను నాతో మాట్లాడడం మానేశాడు. 4 సంవత్సరాల తర్వాత తన నుంచి నాకు ఫోన్ వచ్చింది, జాషువా నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు సాటిస్ఫాక్షన్ లేదు నా లైఫ్లో, నేను డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాను, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకో నీతో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేశాడు. సో వి టాక్ ఫర్ లిటరలీ 3 hours. ఆ రోజు మేము 3 గంటల వరకు మాట్లాడుకున్నాం అన్నమాట. 3 గంటలు మాట్లాడుకున్న తర్వాత తనకు నేను చెప్పాను, యేసుక్రీస్తు గురించి పరిచయం చేశాను, యేసుక్రీస్తు అంటే ఏంటని. తను పరిచయం చేసిన తర్వాత తను ఒక గ్రూప్కి యాడ్ చేశాను. సో హీ ఫౌండ్ సంథింగ్, తనలో ఉన్న వెల్త్ని కూడా తను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత హీ స్టార్టెడ్ టు స్టడీ అండ్ గో టు యూఎస్కి వెళ్దామని చెప్పి ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అయ్యి క్రాక్ చేశాడు. ఆ 2020 yearలో ఓన్లీ 300 people వెంట్ టు యూఎస్ ఆన్ స్టూడెంట్ వీసా. తనలో ఇతను కూడా ఒకళ్ళు అనమాట. ఇతను వెళ్ళి అక్కడ ఒక మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశాడు. దాని ద్వారా నాలాగే యువతని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. దట్ వాజ్ మై బెస్ట్ అచీవ్మెంట్, నేను సంపాదించుకున్న గొప్ప అచీవ్మెంట్ అనమాట. అది అయిపోయిన తర్వాత మై ప్రేయర్ లైఫ్ అండ్ మై హౌ God was so faithful to me and how he helped me to be faithful in his ministry. నా ప్రేయర్ లైఫ్లో మాకు ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత ప్రేయర్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరుగుతుంది. ప్రేయర్ ఎట్లా చేయాలి, దేవుడు ఎట్లా ఆన్సర్స్ ఇస్తాడు, మనం ఎట్లా స్టాండ్ తీసుకోవాలి అనేది. ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మాకు హాస్టల్ దొరకడం చాలా కష్టం. అక్కడ హాస్టల్ లేకపోతే బయట బతకలేం అనమాట. అంత క్రైమ్ ఏరియా, క్రిమినల్స్ ఎక్కువ ఉంటారు. నైట్ 10 తర్వాత బయటకు వస్తే అటాక్స్ జరుగుతాయి అనమాట అక్కడ. ఆ సిచ్యువేషన్ అది, హాస్టల్ దొరకడం అనేది కష్టం. నేను ఆ పాయింట్ పట్టుకుని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ నుంచి కూడా నేను రికమెండేషన్ అడిగాను, నాకు ఇక్కడ హాస్టల్ కావాలి, మీరు హెల్ప్ చేయండి సార్ అని. చాలా ట్రై చేశాం కానీ ఎవరు హెల్ప్ చేయరు. సో సమ్వన్ హెల్ప్, కొంతమంది హెల్ప్ చేశారు, వెళ్ళి మాట్లాడినా కానీ ఇవ్వమని చెప్పి అన్నారు. ఇవ్వమని చెప్పిన తర్వాత ఒకరోజు నేను ప్రేయర్ చేసుకున్నా, ఇచ్చిన నేను నిన్నే స్తుతిస్తాను, ఇవ్వకపోయినా నేను నిన్నే స్తుతిస్తాను, ఇవ్వకపోయినా నువ్వు నన్ను సస్టైన్ చేస్తావు, నా లైఫ్ని స్మూత్గా వెళ్ళడానికి నాకు సహాయం చేస్తావు అని చెప్పి నేను అడిగి నేను నా హాస్టల్ నుంచి బయటకు వస్తున్నాను. అక్కడ చీఫ్ వార్డెన్స్ అని ఉంటుంది మాకు. ఆ చీఫ్ వార్డెన్ కలవడం చాలా కష్టం అనమాట. ఆ చీఫ్ వార్డెన్తోనే నాకు ఇదైంది, నేను మాత్రం ఇవ్వను, ఇచ్చిన హాస్టల్లో నువ్వు ఉండు. 2 types ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ హాస్టల్ అండ్ ఇండియన్ హాస్టల్. ఇండియన్ హాస్టల్ మొత్తం నార్త్ ఇండియన్స్ ఉంటారు, నాట్ నీట్, హైజీన్గా ఉండదు అనమాట. సో మేము ఇంటర్నేషనల్ హాస్టల్ ప్రిఫర్ చేసేవాళ్ళం. దానికి ఇవ్వడం కష్టం, మేము ఇవ్వలేమని చెప్పి చాలా చెప్పాడు అనమాట. నియర్లీ 30 times వెళ్ళాను నేను ఆయన దగ్గరికి. వెళ్ళిన ప్రతిసారి ఆ మాట. వన్ లాస్ట్ టైం నేను ఏంటంటే నా పార్టీకి నేను లైబ్రరీకి వెళ్తున్నప్పుడు ఈ స్టాప్ హిస్ కార్.
ఆపి బేటా క్యా కరోగే అని. అంటే బాబు ఏం చేస్తావు ఇప్పుడు అని. ఐ డోంట్ నో సార్ వాట్ టు డూ, నేనేం చేయాలన్నా నాకు అర్థం కావట్లేదు, ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ అవుట్ సైడ్ సార్. ఆయన సింపుల్గా నువ్వేం చేయొద్దు, నువ్వు వెళ్ళి వార్డెన్ సార్ కలు, నేను చెప్పాను నీకు ఒక రూమ్ అలాట్ అవుతుంది అని. అయిపోయింది అక్కడ. ఈ కాన్వర్జేషన్ అంతా వెరీ నైస్. నాకు ప్రేయర్ కాన్ఫరెన్స్లో ఎవరైతే మిషనరీస్ ఉన్నారో మా మెంటర్స్ అనమాట వాళ్ళు, దే ఆల్సో ఆస్క్డ్ ఫర్ దిస్, ఈ రూమ్ కోసం అడిగారు. బట్ ఏమైందంటే అట్ వన్ పాయింట్ దే సెడ్, దేవుడు నీకు ఇది ఇవ్వాలనుకోవట్లేదు జాషువా, సో యూ కన్సిడర్ స్టేయింగ్ అవుట్ అన్నాడు. కానీ నా మనసులో నువ్వు కామ్గా ఉండు, నేను నీకు ఇది చేసి పెడతాను, ఇది సర్ప్రైజింగ్గా నీకు ఉంటుంది, ఇది నీ ఫెయిత్కి ఫౌండేషన్, ఇది నన్ను దగ్గరగా చేస్తుంది అని ఒక మోటివేషన్ వచ్చేది నాలో. నేను ఏడ్చేవాడిని, ప్రార్థించేవాడిని, ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉండేవాళ్ళు, హాస్టల్ వెళ్ళిపోతే ఎట్లా, ఏంటి పరిస్థితి అని చెప్పి. బట్ గాడ్ ఆన్సర్డ్ ఇన్ ఏ సర్ప్రైజింగ్ వే. ఇంత సర్ప్రైజింగ్, ఒక చీఫ్ వార్డెన్ వచ్చి నీకు రూమ్ ఇచ్చాడంటే అది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. అక్కడ చీఫ్ వార్డెన్స్ అంటే మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, మన ఊర్లో ఎంఆర్ఓస్ ఉంటారు కదా, వాళ్ళ లెక్క అనమాట. అంత పెద్ద పొజిషన్ వాళ్ళు వచ్చి మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. దట్స్ హౌ గాడ్ వర్క్ హిస్ విల్ ఆన్ మీ. అది అయిపోయిన తర్వాత అబౌట్ ఎడిటింగ్, నేను చెప్పాను కదా గ్రాఫిక్ డిజైనింగ్ గురించి. ఆ బ్యానర్ చేసినప్పుడు ఒక పాస్టర్ గారు, ఇప్పుడు ఆయన పాస్టర్ గారు ప్రజెంట్ పాలకొల్లులో చేస్తున్నారు అనమాట. ఆయన యుఎస్లో చదువుకున్నారు ఎంటీహెచ్ ఇదంతా. సో తను ఏం చేశాడంటే ఆ పోస్టర్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ చర్చిలో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు నన్ను అప్రోచ్, జాషువా నువ్వు చేస్తావా, నాకు అసలు ఏం ఐడియా లేదన్నా, ఇంత కూడా ఐడియా లేదు నాకు, ఆ డైమెన్షన్స్ ఏంటో కూడా తెలియదు, ఎట్లా తయారు చేయాలనేది కూడా బేసిక్ నాలెడ్జ్ లేదన్నా, నువ్వు ట్రై చేయని నేను చెప్తాను, కరెక్షన్స్ ఏమంటే. సో ఐ కెప్ట్ ఎడిటింగ్. అది అయిపోయిన తర్వాత ఒక 4-5 ట్రయల్స్ అయిన తర్వాత ఆయన నన్ను హైర్ చేసుకున్నాడు పర్సనల్ గ్రాఫిక్ డిజైనర్ కింద. హైర్ చేసుకుని స్టార్టెడ్ టు గివ్ మీ స్టైఫండ్, స్పాన్సర్షిప్ లాగా ఒక 5,000 మంత్లీ ఇస్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ నేను ఒక ఫౌండేషన్ గురించి చెప్పడం మర్చిపోయాను. నాకు మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ నీడ్స్ కానీ పర్సనల్ నీడ్స్ కానీ అన్నీ వాళ్ళు అందించేవాళ్ళు. మా డాడీ సైడ్ నుంచి మా తాతయ్య గారు మిగతా అన్నీ చూసుకున్నారు అనమాట, లైక్ పాకెట్ మనీ ఎవ్రీథింగ్. సో నాకు నియర్లీ పర్ మంత్ ఆ టైంలో 4,000-5,000 ఇచ్చేవారు అనమాట. అట్ ద 4th year 2020 నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మా తాతయ్య చనిపోయారు. హీ వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అయితే ఈ గ్రాఫిక్ డిజైన్ నేను ఆగస్టులో చనిపోతే నేను అది మే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. కోవిడ్ టైంలో ఖాళీ ఉన్నాం కదా. సో ఆ పాకెట్ మనీ నాకు చాలా హెల్ప్ అయ్యింది. అదంతా అయిపోయిన తర్వాత కమింగ్ టు మై ఎంటెక్, అప్పుడు నేను ఇజ్రాయెల్కి సెలెక్ట్ అయ్యాను. బెన్ గూరియన్ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది. అక్కడ సీట్ వస్తే కోవిడ్ రీజన్స్కి వాళ్ళు 2 years ఆపేశారనమాట ఇంటెక్ స్టూడెంట్స్ని తీసుకోవడానికి. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. చాలా క్లమ్జీగా ఉండేది నా మైండ్, ఏం చేయాలో అర్థం కాలేదు, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. వచ్చిన జాబ్ ఆపర్చునిటీస్ కూడా వదిలేసుకుని అక్కడ సీట్ దొరికిందని చెప్పి. అయితే దేవుడు చాలా సర్ప్రైజింగ్గా నాకు ముందు పెట్టాడు ఈ ఎంటెక్ అనేది. నేనేమైందంటే కోవిడ్ అయిపోయిన తర్వాత నా లగేజ్ తెచ్చుకోవడానికి అలహాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యి స్లిప్ అయ్యి నా నీ డిస్లొకేట్ అయ్యిందనమాట. డిస్లొకేట్ అయ్యి చాలా సఫరింగ్ ఉన్నా. అదొక సఫరింగ్ యాడ్ అయింది, మా తాతయ్య గారు చనిపోవడం అదొక సఫరింగ్, తర్వాత ఈ క్లమ్జీనెస్ ఏం చేయాలనేది, ఈ మూడింటితో చాలా ఇదైపోయి నా బస్ మిస్ అయ్యి. అప్పట్లో బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, డ్యూ టు కోవిడ్ రీజన్స్ అన్నీ ఆపేశారు అన్నమాట బస్ సర్వీసెస్. నేనున్న ప్లేస్ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఝాన్సీకి వెళ్ళాలి. నేను ఉండేది అలహాబాద్ నుంచి ఝాన్సీకి వెళ్ళాలంటే 8 గంటలు. నైట్ 1కి నాకు ట్రైన్ అక్కడ ఝాన్సీ నుంచి. నేను ఇక్కడ అరౌండ్ 8 or 7కి ఎక్కాలి. అలహాబాద్లో ఎక్కితే అక్కడ దొరుకుతుంది అనమాట. ఆ టైంకి బస్సెస్లో ఈవినింగ్ 5 కానీ 4 కానీ ఉంటాయి. సో నేను అది మర్చిపోయి వీటిల్లో గురించి ఆలోచించుకుంటా ఉండి నా టైం వేస్ట్ చేస్తున్నాను అనమాట. బట్ సమ్హౌ ఐ విల్ రీచ్ ఝాన్సీ. దేవుడు నన్ను అక్కడికి చేరడానికి చాలా హెల్ప్ చేశాడు. సర్ప్రైజింగ్ వే ఒక 1 minute నేను ట్రైన్ మిస్ అయ్యాను. ఆ 1 minute ట్రైన్ మిస్ అయ్యానంటే నేను అదే ఝాన్సీలో ఒక 1 week వెయిట్ చేయాల్సి ఉండే అనమాట. బట్
ఐ గాట్ డిస్లోకేటెడ్ మీ, చేతిలో చాలా లగేజ్ ఉంది, ఎట్లా వెళ్ళాలి నాకు అర్థం కాదు. సర్ప్రైజింగ్లీ నేను ఆటో దిగగానే నా లగేజ్తో ఇద్దరు కూలీలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియదు, దేనికి వచ్చారో కూడా తెలియదు. వచ్చి నా లగేజ్ తీసుకుని పరిగెత్తుకుంటే ప్లాట్ఫామ్లోకి తీసుకెళ్ళిపోయారు. నేను ఎట్లా వెళ్తున్నాను అది 3 సార్లు కింద పడ్డా. 3 సార్లు కింద పడినప్పుడు ఒక ఇద్దరు అన్నలు వచ్చి వాళ్ళ మీద వేసుకుని తీసుకెళ్ళారన్నమాట. నేను ఇప్పటికీ చెప్తాను, నేను ఇంటికి చేరానని నేను నమ్మలేదు. అప్పటికి నాకు అది ఆ రియలైజేషన్, ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి 1 వీక్ పట్టింది అనమాట. ఇంటికి చేరాను నేను అని చెప్పి పింకీకి కూడా చాలాసార్లు చెప్తానండి అన్నప్పుడు. పింకీ కూడా నా కోసం చాలా ప్రేయర్ చేసినప్పుడు ఇంటికి పీస్ఫుల్గా రావాలి ఎట్లా. అదంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నా ఎంటెక్ ఏమైందంటే ఫస్ట్ టైం నేను ఏ యూనివర్సిటీ అయితే చదివానో ఆ యూనివర్సిటీలో మెరిట్ బేసిస్ మీద అడ్మిషన్స్ జరిగినాయి అనమాట. ఎందుకు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలో లేదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒకటి, ఆ కోవిడ్ సీజన్. సో మెరిట్ బేసిస్ మీద నేను సెలెక్ట్ అయ్యానని ఆ మెసేజ్ నాకు నేను అలహాబాద్లో ఉన్నప్పుడు వచ్చింది. నా టెన్షన్తో నేను చూసుకోవాలి. ఇంటికి వచ్చిన 1 వీక్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అరే నువ్వు సెలెక్ట్ అయ్యే చూసుకున్నావా, ఫీ కట్టావా? ఇంకా 2 hours ఉంది ఫీ కట్టడానికి, అమౌంట్ 40,000 అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో చెప్తే మా మామయ్య పే చేస్తాడు. అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా వర్క్ చూసాడు అనమాట. నేను సాక్ష్యం చెప్పాను కదా, మా ఫ్రెండ్ని రెస్క్యూ చేశాను ఇట్లా అని చెప్పి. అది వాళ్ళు ఒక న్యూస్ లెటర్లో ప్రింట్ చేశారు, క్యాంపస్ క్రూసైడ్ మినిస్ట్రీ న్యూస్ లెటర్లో ప్రింట్ చేశారు. ఆ న్యూస్ లెటర్ మా యూనివర్సిటీ చాపెల్కి వచ్చిందనమాట. యూనివర్సిటీ చాపెల్కి వచ్చిన తర్వాత దాంట్లో మెన్షన్ చేశారు, హీ ఈజ్ గ్రాఫిక్ డిజైనర్. ఆ యూనివర్సిటీ చాప్లెన్ ఆ వర్డ్ని పట్టుకుని నన్ను కాంటాక్ట్ అయ్యారు. మాకు ఇట్లా మీడియా హెడ్ కావాలి, నువ్వు వస్తావా? సార్ నాకు అంత ఐడియా లేదు, సేమ్ అసలు బేసికలీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను సెలెక్ట్ అయిన ప్రతి దానికి ఒక 10 times తక్కువ లెవెల్లో నేను ఉండేవాడిని. వాళ్ళు నన్ను అక్కడ తీసుకెళ్లేవాళ్ళు. దే ట్రైన్ మీ అప్ అండ్ దే పుష్ మీ అవుట్, నెక్స్ట్ లెవెల్కి పంపించడానికి ట్రై చేసేవాళ్ళు. సో దే చూజ్ మీ లైక్ దట్. అట్లా చూస్ చేసుకుని నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫీ వాజ్ వెరీ డిఫికల్ట్ టు మీ. అప్పుడు ఏమైందంటే కోవిడ్లో శాలరీస్ ఆగిపోయాయి, మమ్మీకి శాలరీస్ లేవు. అది వెరీ టఫ్ టైం చాలా. అసలు లిటరల్లీ చెప్పాలంటే ఒక 5,000 or 4,000 ఉండడం కూడా చాలా గ్రేట్ అనమాట ఆ టైంలో. సో నేను ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత చాప్లెన్ ఏం చేస్తారంటే కన్సెషన్ ఇచ్చారు నాకు ఫీ మీద. నా ఫీ మీద 50% ఫస్ట్ ఇయర్లో కన్సెషన్ ఇచ్చారు. అంటే నా ఫీ 40,000 అయితే నేను కట్టాల్సిన ఇయర్ మొత్తానికి 20,000. ఆ 20,000 వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ సెక్యూర్డ్ 75% డిస్టింక్షన్ తీసుకుని నేను బయటకు వచ్చాను ఎంటెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ ఫ్రీ ఫర్ 6 months. 6 months దాకా నేను ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది ఒక కన్ఫ్యూజన్లో ఉండేవాడు. బట్ గాడ్ హెల్ప్ మీ చూస్ దిస్ పిహెచ్డి. ఈ పిహెచ్డి ఎడ్యుకేషన్ దేవుడు నాకు ఇచ్చాడని బలంగా నమ్ముతాను. ఎందుకు అంటే నేను పిహెచ్డికి వచ్చిన తర్వాత ఒక పిహెచ్డి స్టూడెంట్ లైఫ్ అంటే తను కాలేజ్ ల్యాబ్స్లో లిటరల్లీ 12 to 14 hours గడుపుతాడు. ఒక పిహెచ్డి స్టూడెంట్, ఒక రీసెర్చ్ స్కాలర్ ఒక ల్యాబ్లో 12 to 14 hours గడుపుతాడు. బట్ నేను మార్నింగ్ 6-8కి వెళ్తాను, ఈవినింగ్ 4 కల్లా వచ్చేస్తాను. నా వర్క్ అయిపోతుంది అక్కడికి. దట్ వాస్ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ లార్డ్. హీ వాజ్ మేకింగ్ మై వే వెరీ స్మూత్లీ. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. నేను పిహెచ్డి జాయిన్ అయ్యాను, అంతా బాగా. ఫర్ 6 months ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్. సో నేను ఇట్లా దేవుని పనిలో వర్క్ చేస్తూ ఉన్నాను, దేవుని దాంట్లో ఉన్నాను, మినిస్ట్రీ దగ్గర ఉన్నాను, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ అన్ ఎంటీనెస్ అగైన్. దేవునికి నేను దూరంగా ఉంటున్నానా, దేవుడు నన్ను వాడుకోవట్లేదా అనే ఒక ఇదిలో పడిపోయాను. ఆఫ్టర్ 6 months మా చర్చ్లో మమ్మల్ని పిలిచి, మా అత్తగారిని మా గారి చిల్డ్రన్ మిషనరీస్ కదా, వాళ్ళని పిలిచి సండే స్కూల్ హ్యాండిల్ చేయండి అంటారు. మేము వచ్చేది ఈ పెద్ద పెద్ద చర్చిలు అంటారు కదా, లూథరన్ చర్చెస్, సిఎస్ఐ చర్చెస్, వాటిల్లో నేను ఒక చర్చ్ అనమాట మా. అక్కడ చేయడం అంటే ముందు ఒక 100 పులులతో యుద్ధం చేయడం అనమాట. అంత దారుణంగా ఉంటారు ఆ పెద్దలు కానీ వాళ్ళంతా. మేము భయపడ్డాం, మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నాం. బట్ 2 months వరకు పాస్టర్ గారు అడుగుతూనే ఉన్నారు, మీరు రండి, మీ వెనకాల మేము ఉంటాము. సమ్హౌ వి గాట్ ఇన్ టు దట్ మినిస్ట్రీ. ఈ చిల్డ్రన్ మినిస్ట్రీలో మేము జాయిన్ అయ్యాం. సండే స్కూల్ని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశాం అనమాట.
లిటరల్లీ ఒక పాస్టర్ చేసిన తప్పు వల్ల 5 generations ఆఫ్ చిల్డ్రన్ సఫర్డ్. 5 generations, ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క పిల్లలు పుడితే 5 generations గాట్ సఫర్డ్. దే టోటల్లీ చెడిపోయారు అనమాట ఒక లెక్కలో చెప్పాలంటే ఆ పిల్లలు. సో వాళ్ళు మా సండే స్కూల్ స్టూడెంట్స్. వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ ఏ నార్మల్ వే, ఒక నార్మల్ వేలోకి వాళ్ళని తీసుకురావాలి. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టు అస్. సో ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఛాన్స్ ఫర్ మీ టు గ్రో ఇన్ ద మినిస్ట్రీ. ఏమైందంటే నేను ఆ సండే స్కూల్ జాయిన్ అవ్వడం ఎవ్రీ సండే అందరికీ మామూలుగా ఉండేది. అంతకుముందు ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ 6-7 కల్లా చర్చికి వెళ్ళేవాళ్ళం, 9-9:30 కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం. డే అంతా ఫ్రీగా ఉండేది, ఇంట్లో పనుకునే వాళ్ళం, లేదంటే ఫ్రెండ్స్తో తిరిగేవాళ్ళం. సో ఆఫ్టర్ జాయినింగ్ ది సండే స్కూల్ నా షెడ్యూల్ ఎట్లా అయిపోయిందంటే 8:30 కల్లా సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది, 11:30 వరకు అక్కడే ఉంటాం. 11:30 నుంచి మళ్ళీ చర్చ్ సర్వీస్ ఉంటుంది, 1 దాకా అక్కడే ఉంటాం. 2 hours ఒక గ్యాప్ ఉంటుంది. మళ్ళీ మా ఓన్ మినిస్ట్రీ ఉందన్నమాట. ఓన్ మినిస్ట్రీకి వెళ్ళి అక్కడ చేయాలన్నమాట. అక్కడ సండే స్కూల్, అక్కడ సర్వీస్ చూసుకోవాలి. సండే వాజ్ ఏ వీక్ డే. సండే బికేమ్ ఏ వీక్ డే టు మీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ మినిస్ట్రీ వర్క్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా పర్సనల్గా నేను చాలా నేర్చుకున్న దాని నుంచి. పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి, పిల్లలు మనల్ని ఎట్లా ఇష్టపడతారు, పిల్లల మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, యూత్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది. బేసికల్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టీమ్స్. 30 నుంచి 19 years పిల్లలు అండ్ 19 to 21 years యూత్ గురించి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మై మినిస్ట్రీ, టు రీచ్ ద టీన్స్ అండ్ యూత్. ప్రీ యూత్ అంటారు కదా, వాళ్ళని రీచ్ అవ్వడం అనమాట. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, మేము అందరినీ కోరుతున్నాను, మా ఈ చిన్న మినిస్ట్రీ గురించి ప్రేయర్ చేయండి. దీంట్లో చాలా అడ్డంకులు ఉన్నాయి, చాలా ముళ్ళత్రోవలు ఉన్నాయి. వీటిలన్నింటినీ క్రాస్ చేసి ముందుకెళ్ళడానికి దేవుడు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక్క మాట, నేను ఎప్పుడు ఎక్కువగా జాషువాతో మాట్లాడలేదు.